చేనేత రంగంపై మోదీ ప్రభుత్వం ట్యాక్స్ వేటు వేసింది. కేంద్ర నిర్ణయంపై నేతన్నలు టెక్స్టైల్స్ ఇండస్ట్రీ బగ్గుమంటోంది. వోకల్ ఫర్ లోకల్ అంటే ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర నిర్ణయంతో చేనేతపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని గత నెలలో కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చామంటూ గప్పాలకు పోతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పనులతో సామాన్యుల నడ్డి విరుస్తోంది. దేశంలో వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారంగా ఉన్న చేనేత దుస్తుల రంగంపై మోదీ ప్రభుత్వం ట్యాక్స్ వేటు వేసింది. 2500 కంటే ఎక్కువ ఖరీదు చేసే చేనేత ఇతరత్ర వస్త్రాలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని ఏకంగా 18% పెంచింది. 2500 కంటే తక్కువగా ఉండే వస్త్రాలకు, రెడీమేడ్ దుస్తులకు జీఎస్టీని 5% నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో చేనేత టెక్స్టైల్ రంగంపై ఆధారపడే కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని పారిశ్రామిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్ణయం వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతుందని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులతో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు మండిపడుతున్నారు. భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాము చేతితో నేసే వస్త్రాలు సంస్కృతికి చిహ్నమని చేనేత కార్మికులు అంటున్నారు. ఒక్కో చేనేత చీరను తయారు చేయడానికి సహజ సిద్ధమైన దారాలను వాడతామని, చీరలు ఆకర్షణీయంగా కనిపించడానికి సహజ రంగులను వినియోగిస్తామని గుర్తు చేస్తున్నారు. మెషిన్లను వాడకుండా చేతులతో నేసే ఈ చీరలు ఎంతో మన్నికమైనవని, లేబర్ కష్టం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇంతటి శ్రమ ఉన్న కంచి, బెనారస్, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్ వంటి చీరలు 2500కు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్తో చేనేత చీరలపై 18% పన్నును చెల్లించాల్సి వస్తుందని, దీంతో కొనుగోలు తగ్గి తమకు తీరని నష్టాన్ని మిగులుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలపై జీఎస్టీని 18%కి పెంచిన కేంద్రం కృత్రిమ దారాలతో మెషిన్ మీద తయారు చేసిన పాలిస్టర్ వంటి వస్త్రాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించడంపై మండిపడుతున్నారు. మిషన్ పై తయారు చేసిన నాసిరకం చీరలు చవకగా లభించడంతో వినియోగదారులు వాటిని కొనుగోలు చేస్తారని, దీంతో చేనేతపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత ఇతరత్ర దుస్తులపై 18% జీఎస్టీని విధించడంపై ది ఛాంబర్ ఆఫ్ టెక్స్టైల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు బగ్గుమన్నారు. దుస్తులు విలాసవంతమైన వస్తువులేమీ కాదని, అవి అవసరమని వ్యాఖ్యానించారు. చేనేత ఇతరత్ర వస్త్రాలపై జీఎస్టీని 5%కి తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన జీఎస్టీ ఇప్పుడు వినియోగదారులకు ప్రత్యక్ష భారంగా మారనుంది. పన్ను పెంపుతో కొనుగోలు తగ్గి టెక్స్టైల్ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల జీవితాలు ఆగమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దుస్తులపై జీఎస్టీని 5%కి తగ్గించాలని సిఓటిటిఐ డిమాండ్ చేస్తోంది. చేనేత వస్త్రాలపై 18% జీఎస్టీని కేంద్రం విధించడం మన సంస్కృతి, సాంప్రదాయాలను అవమానించడమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ నినాదాలు ఇప్పుడు గుర్తు రాలేదా అంటూ బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. చేనేతపై జీఎస్టీ పెంపు ఆ రంగంపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధిని దూరం చేయడమే కాకుండా శతాబ్దాలుగా వారసత్వంగా వస్తున్న మన సంస్కృతిని మసకబార్చడమేనని విమర్శకులు మండిపడుతున్నారు. గ్రామీణ జీవన విధానాలను కనుమరుగు చేసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చేనేతపై జీఎస్టీని ఎత్తేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. గత నెల 20న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగడానికి ముందు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. నేతన్నల సంక్షేమానికి కేసీఆర్ గారు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. కానీ ప్రజా సమస్యలు, ప్రజల అభిప్రాయాలను ఏ కోశాన పట్టించుకొని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించిందని ఆక్షేపించారు. వ్యవసాయం తర్వాత లక్షల మందికి జీవనాధారంగా ఉన్న చేనేత రంగంపై పూర్తిగా పన్నును ఎత్తివేయాల్సింది పోయి పెంచుతారా అని ప్రశ్నించారు. చేనేత వస్త్రాలపై ఇప్పుడున్న జీఎస్టీని కూడా పూర్తిగా రద్దు చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. చేనేతపై కేంద్రం 18% జీఎస్టీ విధించిన నేపథ్యంలో కేటీఆర్ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.